కమింగ్ టు డీటెయిల్స్. హైదరాబాద్ కు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. మరో గంటలో కుండపోత వాన కురిసే ఛాన్స్ ఉందని సూచించింది. వాతావరణ కేంద్ర సూచనలతో జీహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది అలర్ట్ అయ్యారు. వాటర్ లాగింగ్ పాయింట్లపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇటు అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని ప్రజలకు జీహెచ్ఎంసీ సూచించింది. గంటలో కుండపోత వాన కురుస్తుందనే సూచన ఒక పక్క వస్తుండగానే హైదరాబాద్లో పలు చోట్ల వర్షం కురుస్తోంది. మాదాపూర్, ఉప్పల్, రామాంతపూర్, బోడుప్పల్లో భారీ వర్షం పడుతోంది. ఇటు తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ద్రోణి ప్రభావంతో ఈ నెల 14 వరకు విస్తారంగా వానలు కురుస్తాయని చెబుతోంది. ఈ క్రమంలో 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. ఇక వాన అంటేనే వణికిపోతోంది భాగ్యనగరం. ఉండి ఉండి ఉరుముతున్న మేఘాలు నగరంపై విరుచుకుపడుతున్నాయి. సిటీని చుట్టుముట్టి దాడి చేస్తున్నాయి. కుండపోత వాన దెబ్బకు నగరమంతా అల్లాడిపోతోంది. అండర్ పాస్, ఫ్లైఓవర్లు నీటితో నిండిపోతున్నాయి. రోడ్లైతే వాగులకు ఏమాత్రం తగ్గకుండా నీటితో నిండిపోతున్నాయి. వాహనాలు పడవల్లా తేలి ఆడుతున్నాయి. ఇక ట్రాఫిక్ కష్టాల సంగతి చెప్పడానికే వీలు లేకుండా ఉంది. గత 4 రోజులుగా సిటీ అంతా వాన అంటేనే వణికిపోతోంది. ఇప్పుడు మరోసారి రైన్ సైరన్ మోగింది. ఈసారి ఎలా విరుచుకుపడుతుందో అనే ఆందోళన నెలకొంది. జీహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది వాతావరణ కేంద్ర హెచ్చరికలతో అలర్ట్ అయ్యారు. వాటర్ లాగింగ్ పాయింట్లపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇటు అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని ప్రజలకు జీహెచ్ఎంసీ సూచించింది. గంటలో కుండపోత వాన కురుస్తుందనే సూచన ఒక పక్క వస్తుండగానే హైదరాబాద్లో పలు చోట్ల వర్షం కురుస్తోంది. మాదాపూర్, ఉప్పల్, రామాంతపూర్, బోడుప్పల్లో భారీ వర్షం పడుతోంది. ఇటు తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ద్రోణి ప్రభావంతో ఈ నెల 14 వరకు విస్తారంగా వానలు కురుస్తాయని చెబుతోంది. ఈ క్రమంలో 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. ఇక వాన అంటేనే వణికిపోతోంది హైదరాబాద్. ఉండి ఉండి ఉరుముతున్న మేఘాలు నగరంపై విరుచుకుపడుతున్నాయి. సిటీని చుట్టుముట్టి దాడి చేస్తున్నాయి. కుండపోత వాన దెబ్బకు నగరమంతా అల్లాడిపోతోంది. అండర్ పాస్, ఫ్లైఓవర్లు నీటితో నిండిపోతున్నాయి. రోడ్లైతే వాగులకు ఏమాత్రం తగ్గకుండా నీటితో నిండిపోతున్నాయి. వాహనాలు పడవల్లా తేలి ఆడుతున్నాయి. ఇక ట్రాఫిక్ కష్టాల సంగతి చెప్పడానికే వీలు లేకుండా ఉంది. గత 4 రోజులుగా సిటీ అంతా వాన అంటేనే వణిగిపోతోంది. ఇప్పుడు మరోసారి రైన్ సైరన్ మోగింది. ఈసారి ఎలా విరుచుకుపడుతుందో అనే ఆందోళన నెలకొంది. ఓ ప్రక్క హైదరాబాద్ వాతావరణ కేంద్రం గంటలో వర్షమని సూచనలు జారీ చేస్తుండగానే మరో ప్రక్క హైదరాబాద్లో వాన పడడం స్టార్ట్ అయిపోయింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాముడు అడిగి తెలుసుకుందాం. రాముడు, భారీ వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఎంత అలర్ట్గా ఉంది? ఎస్ సునీల్, హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అనేక జిల్లాలకు ఈరోజు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. దాని నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం, మరికొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుండడం కారణంగా ఇటు యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైందని చెప్పాలి. ప్రధానంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కొద్దిసేపట్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ కమిషనర్, అదేవిధంగా వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా హాజరవుతున్నారు. ప్రధానంగా ఎక్కడెక్కడైతే ఎక్కువ సమస్య ఉండేటువంటి ప్రాంతాలు ఉంటాయో ఆ సమస్య ఉండేటువంటి ప్రాంతాల్లో తీసుకోవాల్సినటువంటి చర్యలపైన ప్రధానంగా ఈ సమావేశంలో డిస్కస్ చేయనున్నారు. ఇప్పటి వరకు ఏ విభాగాల్లో కోఆర్డినేషన్తో లేని కారణంగా ఎక్కడెక్కడ ఇబ్బందులు వచ్చాయనేటువంటి అంశాలు కూడా
ఇప్పుడు చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో కూడా కొంత దీనిపై ఈ అంశాలపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏ సందర్భాల్లో ఎవరు కొంత డిలేగా వ్యవహరించారు, భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశాలపైన కూడా ఆ మంత్రి ఫోకస్ చేయనున్నారు. వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇస్తారు. ప్రధానంగా హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ఉండేటువంటి జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డప్పుడు ఏకంగా కమాండ్ కంట్రోల్ నుంచి సిఎస్ నేరుగా సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి పరిస్థితులు, అదేవిధంగా జంట జలాశయాలకు వస్తున్నటువంటి వరద, హుస్సేన్ సాగర్ పరిస్థితి, అన్ని అంశాలపైన ఫోకస్ చేస్తూ ఆయా విభాగాలన్నీ కూడా సమన్వయంతో సమర్థవంతంగా పనిచేయాలని కూడా వాళ్ళకు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ రోజుకు సంబంధించి హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఈ రోజు నుంచి దాదాపు 14వ తేదీ వరకు రాష్ట్రంలో ఉండేటువంటి అనేక జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది అనేది ప్రధానంగా వాళ్ళు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా 13, 14 తేదీలో మాత్రం ఆ రాష్ట్రంలోని అనేక జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఆ రోజుల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఆ నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఇటు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి వివిధ విభాగాల అధికారులు, ఇటు చెరువులు నిర్వహించేటువంటి అధికారులు, ఇరిగేషన్ అధికారులు, దాంతోపాటు రెవెన్యూ అధికారులను, మున్సిపాలిటీలో మున్సిపల్ అధికారులను వీళ్ళందరినీ కూడా అప్రమత్తం చేస్తుంది. ప్రధానంగా గ్రేటర్తో పాటు గ్రేటర్ సిటీలుగా ఉన్నటువంటి వరంగల్ కానీ, అదేవిధంగా ఇతర సిటీలు ఖమ్మం కానీ ఇలాంటి సిటీలపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. గతంలో జరిగినటువంటి ఇబ్బందుల నేపథ్యంలో గతంలో వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఇనండేషన్ అయింది, ఆ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అదే పద్ధతిలో గ్రేటర్ పరిధిలో జీహెచ్ఎంసీ, అదేవిధంగా హైడ్రా, దాంతో పాటు ట్రాఫిక్ పోలీసు, విద్యుత్ విభాగానికి సంబంధించినటువంటి అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టాలని ఎప్పటికప్పుడు అధికారులు చెప్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఏర్పాట్లపైన, అదేవిధంగా ఇప్పటివరకు అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఎక్కడైనా అలసత్వం ఉంటే ఈ అన్ని అంశాలపైన మంత్రి పొన్నం ప్రభాకర్ మరికొద్దిసేపట్లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వచ్చినటువంటి ఫలితాలను కూడా ఆయన వివరించనున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి, భవిష్యత్తులో ఆ ఇబ్బందులను అధిగమించేందుకోసం ఇటు అధికార యంత్రాంగం, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేటువంటి అంశాలపైన కూడా ఆయన వివరించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో దాదాపు 15వ తేదీ వరకు 14, 15వ తేదీ వరకు కూడా హైదరాబాద్ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని డిసైడ్ చేసింది సునీల్. ఓకే రాముడు.